హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి ఐపీఎల్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మనందరం ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ అయితే వచ్చేసింది. జస్ట్ ఇంకా 14 డేస్ మాత్రమే ఉంది. ఈ 14 డేస్లో ప్రతి ఒక్క టీం ప్రతి ఒక్క ప్లేయర్ మీద టార్గెట్ చేసి ఏ ప్లేయర్ని కొనాలని గట్టిగా ప్రయత్నిస్తుంది. మెయిన్గా ఇందులో భాగంగానే ఎస్ఆర్హెచ్ అయితే అదరగొడుతుందని చెప్పాలి ఆక్షన్లో. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ టీం ఫుల్ స్కౌటింగ్ చేయడంలో చాలా బిజీగా కనిపిస్తుంది. మెయిన్గా లాస్ట్ మంత్ ఇషాన్ కిషన్ అకాడమీలో చాలా సీరియస్గా స్కౌటింగ్ చేసింది. అండ్ ఇప్పుడు మన హైదరాబాద్లో స్కౌటింగ్ చేయడం స్టార్ట్ చేసింది. ఇలాగాని చేస్తే ఐపీఎల్లో మనం స్ట్రాంగ్ టీమ్గా వస్తున్నాం నెక్స్ట్ సీజన్ కోసం. ఇదైతే పక్కా. ఇంకా ఇప్పుడు ఐపీఎల్ ఆప్షన్కి ఎలాంటి ప్లేయర్స్ రిజిస్టర్ అయ్యారో క్లారిటీగా మాట్లాడుకుందాం. ముందుగా ఈ ఆప్షన్ కోసం ఎంతమంది రిజిస్టర్ అయ్యారో చెప్తా. టోటల్గా 1355 మెంబర్స్ రిజిస్టర్ అయ్యారు. టోటల్గా ఈ 1355 మెంబర్స్ ఆప్షన్లోకి అయితే రారు. ఈ లిస్ట్ మొత్తం ప్రతి ఒక్క ఫ్రాంచైజీకి ఇస్తే అందులో వాళ్ళు సార్టెడ్ చేసి కొంత నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ని అయితే ఇస్తారు. దాని గురించి అయితే ఇంకో 2-3 డేస్లో అప్డేట్ వస్తుంది. ఇంకా ఇందులో షాకింగ్ విషయం ఏంటంటే రసూల్ అండ్ ఫ్యాబ్ డూప్లెసిస్ ఎలాగైనా ఈ ఆప్షన్కి రారని మనకు తెలుసు. బట్ కమింగ్ టు మ్యాక్స్వెల్, ఇదైతే పెద్ద షాకింగ్ విషయం అని చెప్పాలి. తనైతే ఆప్షన్కి రిజిస్టర్ కూడా కాలి. బట్ దీని వెనకాల ఉన్న రీజన్ అయితే ఎవరికీ అర్థం కావట్లేదు. ఇంకా దాని గురించి మ్యాక్స్వెల్ అఫీషియల్గా చెప్పాలి. మెయిన్గా తన గురించి సిఎస్కే అండ్ ఎస్ఆర్హెచ్ టీమ్స్ అయితే గట్టిగా ప్రయత్నించాయని రూమర్స్ వచ్చినా బట్ మ్యాక్స్వెల్కి అయితే నమ్మకం లేదు ఈ సీజన్లో తనని బై చేస్తారా లేదా అని. దాని గురించి ఆప్షన్కి అయితే తనని ఏమి ఇవ్వలేదు. మరి తను కూడా ఫ్యాబ్ డూప్లెసిస్ అండ్ డేవిడ్ వార్నర్ లేక పీసీఎల్ ఆడతాడా లేదంటే వేరే కారణం వల్లనే ఐపీఎల్కి రిజిస్టర్ అవ్వలేదు, తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా రిజిస్టర్ అయిన ప్లేయర్స్లో మన ఇండియన్ స్టార్ ప్లేయర్స్ ఎవరు, ఇంకా ఫారెన్ స్టార్ ప్లేయర్స్ ఎవరు రిజిస్టర్ అయ్యారో చూద్దాం. ముందుగా ఇండియన్ ప్లేయర్స్ విషయానికి వస్తే నెంబర్ 1 పొజిషన్లో మయాంక్ అగర్వాల్, వెంకటేష్ అయ్యర్, కేఎస్ భరత్, రాహుల్ చహర్, రవి బిష్నోయ్, ఆకాష్ దీప్, పృథ్వీ షా, రాహుల్ త్రిపాఠి, ఉమేష్ యాదవ్. ఇందులో ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే విజయ్ శంకర్ పేరు కూడా కనిపించట్లే. ఇంకా ఫుల్ డీటెయిల్స్ రాలే కాబట్టి కొన్ని రోజులు వెయిట్ చేద్దాం. మరి తన నేమ్ ఆప్షన్లో ఇచ్చాడా లేదా. ఇది ఇండియన్ టాప్ స్టార్ ప్లేయర్స్ లిస్ట్. ఇంకా ఫారెన్ విషయానికి వస్తే నెంబర్ 1 పొజిషన్లో కెమెరాన్ గ్రీన్ అయితే ఫిక్స్. తను ఈ ఆప్షన్కి రిజిస్టర్ అని పక్కా అందరికీ తెలుసు. మాక్సిమం కెమెరాన్ గ్రీన్ హైయెస్ట్ బిడ్ ఆఫ్ ది ఆప్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా ఏ ప్లేయర్స్ రిజిస్టర్ అయ్యాయని చూస్తే స్టీల్ స్మిత్ కూడా ఈ ఆప్షన్కి రిజిస్టర్ అయ్యాడు. సో తననైతే వేరే టీంలో చూడబోతున్నాం ఈ సీజన్లో. తన రీసెంట్ T20 ఫామ్ కూడా అదిరిపోయిందని చెప్పాలి మా. సో తనైతే క్యాప్టెన్ మెటీరియల్గా ఏదో ఒక టీం అయితే పక్కాగా తీసుకుంటుంది ఈ ఆప్షన్లో. ఇంకా చూస్తే మాథ్యూ షాట్, జాస్ ఇంగ్లీష్, జేమి స్మిత్, జానీ బేస్ట్రో, రచిన్ రవీంద్ర, పతిరానా, అసరంగా, జేక్ ఫ్రేజర్ మెగర్, లివింగ్స్టోన్, డారియల్ మిచిల్, బ్రేస్వెల్, కోజియా, లొంగి ఎంగిడి, నోకియా. ఈ స్టార్ ప్లేయర్స్ అందరూ ఐపీఎల్ 2026 ఆప్షన్ కోసం రిజిస్టర్ అయ్యారు. ఇంకో 2-3 డేస్లో టాప్ ఆల్రౌండర్స్, టాప్ బ్యాటింగ్ ప్లేయర్స్ లిస్ట్ అండ్ మార్క్యూ లిస్ట్ అన్నీ వచ్చేస్తున్నాయి. సో దాని గురించి నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా మాట్లాడుకుందాం. ఈ ఆప్షన్ కోసం ఐపీఎల్ టీమ్స్ అన్ని కలిపి 237 క్రోర్స్తో వస్తున్నాయి. ఇంకా మనకు తెలిసిందే పంజాబ్ కింగ్స్ 64 క్రోర్స్తో, సిఎస్కే 43 క్రోర్స్తో అండ్ ఎస్ఆర్హెచ్ 25 క్రోర్స్తో టాప్ 3 టీమ్స్గా ఉన్నాయి. అన్ని టీమ్స్ కలిపి జస్ట్ 77 స్లాట్స్ ఫిల్ చేస్తే సరిపోతుంది. ఈ 77లో 31 ఓవర్సీస్ అయితే 46 ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు. మరి ఇందులో హైయెస్ట్ బిడ్ ఎవరికి వస్తుంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇక్కడి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.